కానీ ఫిషింగ్ రైట్స్ అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కదా. గంజాయి చెట్లు గత కొన్ని రోజుల క్రింద మనం మెల్ల చెరువులో చేయడం జరిగింది. అట్లాంటిది వాటి మీద కూడా మా 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 శాఖ పరంగా జిల్లా ఎస్పీ నరసింహ గారి ఆధ్వర్యంలో మేము ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ అనంతగిరిలో అయితే మేము ఇంకా మీరు అన్నట్లు మీరు ఇచ్చిన ఎట్లాంటి సమాచారాన్నైనా పూర్తిగా విశ్లేషించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పటికైతే ఈ రోజు వరకు అయితే మాకు అది రాలేదు. ఒకవేళ వచ్చినతో మీ ముందటనే సేమ్ ఇలానే పెట్టేస్తాం ట్రాన్స్పోర్ట్. ఓకే. పట్టణ పరిధిలో కూడా ఒక 500 హాఫ్ కేజీ గంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3 వ్యక్తులను అరెస్ట్ చేశాము. ఈ కాపుగలకు చెందిన తమలపాకుల సిద్ధు, తర్వాత ఎస్కే అలీం అండ్ ఇంకొక అతను మాలోతు సాయి కుమార్ అని. వీళ్ళ దగ్గర నుంచి హాఫ్ కేజీ గంజాయి కోదా టౌన్ సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎస్ఐ అదే డీటెయిల్స్ ఇస్తాం. ప్రెస్ నోట్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ హాఫ్ కేజీ గంజాయి కూడా ఈరోజు స్వాధీనం చేస్తున్నాం. దీంట్లో కూడా సోర్స్ సందీప్ అని బీహార్ వాడు సప్లై చేశాడు. ఇతనికి ఇంకా ప్రజెంట్ స్కానింగ్. సో ఇతన్ని ఇక్కడికి ఎట్లా కనెక్ట్ అయినాడు ఏంది అనేది వివరాలు ఇంకా తెలుసుకుంటున్నాం. 24 గంటలు అన్ని కావు కదా మాకు కూడా. సో అది వెరిఫై చేస్తున్నారు. ఇందులో కూడా సిఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ కుమార్, దెన్ ఏఎస్ఐ హనుమా నాయక్ అండ్ హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీనివాస్, ఎల్లారెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఇది ఈరోజు కోదా టౌన్లో కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దాదాపు 100 గ్రాములు తక్కువ 2 కిలోల గంజాయి స్వాధీనము, అదేవిధంగా దానికి సంబంధించిన వ్యక్తుల అరెస్టు సంబంధించింది. ఈ 16వ తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం 1:20 సమీపంలో ఈ అనంతగిరి విలేజ్ అవుట్స్కట్స్ చాకల్గట్టు వద్ద ఎస్ఐ అనంతగిరికి వచ్చిన ఒక నమ్మదగిన సమాచారం మేరకు 4 వ్యక్తులు ఈ గాంజా సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఆయన NDPS యాక్ట్ మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలో నిబంధనలు అనుసరించి తన సిబ్బంది అదేవిధంగా పంచులతోని ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఈ 4 వ్యక్తులు అంటే కనగాల సతీష్ 21 ఇయర్స్ ఈయన ఖానాపురం విలేజ్, తర్వాత షేక్ సైదాబాబు 22 ఇయర్స్ ఈయన అనంతగిరి ప్రాపరు, అదేవిధంగా బడేటి వెంకటేష్ 19 ఇయర్స్ ఈయన తెల్లబెల్లి నడిగూడ మండలం, అదేవిధంగా చెవుల శ్రీకాంత్ 24 ఇయర్స్ ఈయన కూడా మన అనంతగిరి ప్రాపరు. సో వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర దాదాపు మొదటి వ్యక్తి సతీష్ దగ్గర 1 కేజీ, మిగతా 3 వ్యక్తుల దగ్గర దాదాపు 300 గ్రాముల గంజాయి చొప్పున స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 4గురిని కూడా ప్రొసీడింగ్స్ చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళ 4గురికి కూడా ఇది ఈ భానుప్రకాష్ మిర్యాలగూడకు చెందిన భాను, ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. ఆయన ప్రజెంట్ పరారిలో ఉన్నాడు. అతను గతంలో కూడా ఈ గాంజా సంబంధించిన నేరస్తుగా ఉన్నాడు. అతని గురించి ఎఫర్ట్స్ కొనసాగుతాయి. అతను కూడా త్వరలోనే పట్టుకొని ఇదే చట్టం కింద అతన్ని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు 11వ తారీఖు ఈ అనంతగిరి గ్రామ శివార్లోని చాకడు దగ్గర కలుసుకొని ఈ భానుప్రకాష్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ వ్యక్తి అంటే సతీష్ 1 కేజీ తీసుకోవడం జరిగింది. తర్వాత మిగతా 3 కూడా 300 గ్రాముల చొప్పున తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేసిన అనంతరం ఇంకా ఏదైనా ఉంటే అతనితో కూడా సమాచారం తీసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క పూర్వోత్తరాలు కూడా మళ్ళీ తీసి అతన్ని అరెస్ట్ చేసిన విధంగా మీకు కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈ వర్క్లో అంటే మంచిగా పనిచేసిన సిఏ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రొసీడింగ్ జరగడం జరిగింది.
కోదాడ రూరల్ సిఐ రెడ్డి, అదేవిధంగా ముఖ్యంగా ఎస్ఐ అనంతగిరి నవీన్ కుమార్, తర్వాత అతని సిబ్బంది మన ఈ కానిస్టేబుల్స్ నిరంజన్, సతీష్, శ్రీను, నరసింహ, వీళ్ళందరికీ కూడా రివార్డుల గురించి ఎస్పీ గారికి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతగిరి గుట్ట పరిసర ప్రాంతాల మీద ప్రత్యేక నిఘా పెట్టినాము. ఎందుకంటే అక్కడ కొద్దిగా అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి సేవనం, గంజాయి ఒకటే కాదు మద్యపానం కూడా అప్పుడప్పుడు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న కంప్లైంట్లు ఉన్నాయి. దాని మేరకే ఎస్ఐ గత కొన్ని రోజులుగా ఒక ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నాడు. తప్పకుండా ఇక్కడ కూడా ఒక స్పెషల్ పార్టీ ఉంది. సడన్ సర్ప్రైజ్ రైడ్స్ కూడా చేస్తున్నాము. తల్లిదండ్రులు కూడా ఇలాంటి దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు అని అబ్జర్వ్ చేసుకోవడము వాళ్ళ యొక్క విధి. వాళ్ళ పిల్లలే ఖరాబ్ అవుతారు కాబట్టి, వాళ్ళే చెడిపోతారు కాబట్టి కొద్దిగా వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క